వారిద్దరూ కొండ మీద అడవి మార్గాన కొంత దూరం నడిచి వెళ్లారు. వారికి ఎండుటాకుల మీద మనిషి నడుస్తున్న చప్పుడు వినిపించింది. కాసేపు ఆగి చప్పుడు వచ్చిన వైపు చూస్తుండగా పొదరిల్లు మాటు నుండి ఒక యువకుడు ముందుకు వచ్చాడు. ఆ యువకుడు అందమైనవాడు. వచ్చి వారిద్దరిని పలకరించాడు. పేరు విజయవర్ధనుడు, స్నేహశీలి. ఏం పని మీద ఈ అడవికొచ్చారు? మీరెక్కడుంటున్నారు అని అడిగాడు వీరన్న అతన్ని. విజయవర్ధన్ సమాధానంగా మొదట ఓ చిరునవ్వు నవ్వాడు. నన్ను గురించి చెప్పాలంటే చాలా ఉంది, అది నెమ్మదిగా విందురుగాని అన్నాడు. వీరన్నకెందుకో అతన్ని చూడగానే ఆప్తుడు దొరికినంత సంబరపడ్డాడు. తన చరిత్రనంతా అతనికి క్లుప్తంగా చెప్తూ శాంతాశ్రమంలో ఉంటున్నానని, శాంత మహర్షి శిష్యుణ్ణని, ఈ కొండ మీదికి వచ్చిన విషయం, జరిగిన సంఘటనలు, కంసుడు ఎవరైంది, ఇప్పుడు వారే పని మీద వచ్చింది చెప్పాడు. అది విని విజయవర్ధన్, ఆ చెట్టు ఇక్కడకు సమీపంలోనే ఉంది. ఎవరో దుర్మార్గులు ఆ చెట్టును కొట్టి పాడేశారు. అయితే ఆకులు మాత్రం మబ్బురంగా ఇంకా పచ్చగానే ఉన్నాయి అన్నాడు. అది విని కంసుడు, అందరికీ ఉపయోగపడే ఆ చెట్టుని ఎందుకు కొట్టేశారు అన్నాడు. అందుకు విజయవర్ధన్ ఇలా చెప్పాడు. ఎవరో పిచ్చివాడు ఈ ప్రాంతాల తిరుగుతున్నాడని, ఇది అతని పనే అయ్యుంటుందని ఇక్కడ వాళ్ళు చెప్పుకొనగా విన్నాను. అదే నిజమైతే పిచ్చివాని పనులకు అర్థమేముంటుంది? అది ఉపయోగపడే చెట్టుగా గుర్తించగలిగితే అతనికి పిచ్చేముందికా అన్నాడు. అప్పుడు వీరన్నకు బోధపడింది. ఇది కంసుడు చేసిన పిచ్చి పనుల్లో ఒకటని. అందరూ కలిసి ఆ చెట్టు వద్దకు వచ్చారు. అక్కడ చెట్టు యొక్క మ్రాను మాత్రమే పడుంది. కొమ్మలు, రెమ్మలు, ఆకులు అన్నీ అప్పటికే అందరూ తీసుకుపోయారు. అది చూసిన విజయవర్ధన్, మానవులకు ఉన్న ఉపయోగించుకోవటమే తెలుసు కానీ దాన్ని వృద్ధి చేసుకోవటం తెలియదు. లేకుంటే ఈ మహత్తర శక్తి కలిగిన చెట్టు కూలిపడితే ఆకులు, కొమ్మలు, రెమ్మలు తెంపుకుపోయారే కానీ దాన్ని తిరిగి భూమిలో నాటితే చిగురుస్తుందేమోనన్న ఆలోచన ఒకరికైనా కలిగింది కాదు అన్నాడు. వీరన్నకి ఇది చాలా యథార్థమైన విషయంగా తోచింది. పోని ఆ పని మనమే చేద్దాం. కంసు సహాయంతో ఈ మాముని నిలబెట్టగలం అన్నాడు. కంసు ఆ మాట విని వినగానే మ్రానునెత్తి ప్రయత్నం చేశాడు. వీరన్న, విజయవర్ధనులు కూడా అతనికి సహాయపడ్డారు. అదృష్టవశాత్తుగా మ్రానుకి సమీపంలోనే ఒక లోతైన గొయ్య ఉండటం చేత వాళ్ల పని సులభం అయ్యింది. మ్రాను మొదలుని గోతిలోకి తోసి కంసు దాన్ని పట్టుకుని నిలబడగా విజయుడు, వీరన్నలు గోతి మన్నులో పూడ్చారు. ఈ విధంగా మ్రానుని తిరిగి నాటడానికి 2 గంటల కాలం పట్టింది వాళ్ళకి. అంత కష్టపడ్డందుకు ఆ చెట్టున కొన్ని ఆకులు వాళ్లకు దొరికాయి. అందుకు సంతోషించారు వాళ్ళు. ఆ తర్వాత విజయనతో, చాలా పొద్దుపోయింది, మీరు మీ నివాసానికి వెళ్ళండి, మేము వెళతాం అన్నాడు వీరన్న. విజయుడందుకు, నాకు ఈరోజు మంచి స్నేహితులు దొరికారు. నేను కొండ దిగువన పంటవారిపాలెంలో ఉంటున్నాను. మరోమారు మనం ఈ చెట్టు ఎద్దే కలుసుకుందాం అన్నాడు. అతని మాటలు విన్న వీరన్నకు ఓ సందేహం కలిగింది. ఇతనుండేది పంటవారిపాలెం అంటున్నాడు. బహుశా ఇతనికి ఆ వేటగాడు తెలుసుండవచ్చు అనుకుని, విజయ, మీ తావు నుండి ఈ కొండ మీదికి వేటకెవరైనా వస్తుంటారా అని అడిగాడు. అందుకు విజయుడు కొంత తడవ ఆలోచించి, నాకు తెలిసి వేరెవరూ లేరనుకుంటాను. నేను కాక ఏమి, ఎందుకు అడిగావు అని ప్రశ్నించాడు. వీరన్నకు భయం పట్టుకుంది. కంసుడు మొరటువాడు. తొందరపడి కోటయ్య పగవాడి తనేనని ఇతని మీదికి దూకడు కదా అనుకుని కంసుని వైపు చూశాడు. కానీ కంసునిలో ఆ చిహ్నాలేవీ కనిపించలేదు. పైగా ఏమి, ఈ బాబున కోటయ్య తన పగవాడుననుకున్నది? పసిమి ఛాయగల ఈ బాల కుమారుడెక్కడా? తాటకిలాంటి కోటయ్య భార్య ఎక్కడా? నిజం ఆలోచించక భార్యాబిడ్డల్ని చంపుకొన్నాడు కోటయ్య. వీరన్న బాబు, ఈ పసురు ఆడి గొంతులో పోయటానికి వీల్లేదు. ఆ పాపి అట్ట చావలసిందే అన్నాడు ఆవేశపడుతూ. వీరన్నకు కంసుని మాటలు ఆనందాన్ని కలిగించాయి. అతను తన సొంత సహోదరునిలా భావించాడు. ఆ తలంపుతో అతన్ని సంతోషంగా కౌగిలించుకుని విడిచాడు. విజయవర్ధన్ వీళ్ల సంభాషణ విన్నాడు. అతనేనా ఇప్పుడు నోరులేక పడున్నది? మూర్ఖుడు, ఆలోచన లేకుండా భార్యాబిడ్డల్ని చంపేసుకున్నాడు. ఆ విషయం తలుంచుకుంటే దేహం గగుర్పడుస్తుంది. అసలు ఏం జరిగింది అన్నాడు వీరన్న తెలుసుకోవటానికి ఆతృతగా. శాంతం చెప్పటానికి సమయం పడుతుంది, దారిన మాట్లాడుకుంటూ పోదాం. ఈ రాత్రికి మీతోనే గడుపుతాను అన్నాడు విజయ్. అందుకు ఆ ఇద్దరూ సంతోషాన్ని తెలియచేశారు. అందరూ కలిసి నడక సాగించారు.
నాకు వేట కోసమే కొండ మీదికి రావటం అలవాటు. ఆ సమయంలోనే అతనికి వేణువు ఊదటం కూడా వేడుక. ఒకరోజు వేట ముగిశాక చెట్టు నీడన కూర్చుని వేణుగానం ఆలపిస్తుండగా ఒక ఆడది తన కూతురితో కలిసి దారిన వెళుతున్నదల్లా ఆగి నా వైపు చూసింది. నన్ను చూసిన బాలిక అమ్మ చేయి విడిపించుకుని పరుగు పరుగున వచ్చింది. నాకెదురుగా కొంత దూరంలో కూర్చుని వింతగా నా వైపు చూస్తూ వేణునాదాన్ని వింటున్నది. నాకు స్వతహా ఆడపిల్లలంటే మక్కువ, జాలి కూడా. బాల్యదశతోనే వారి ఆటపాటలన్నీ కట్టుబడిపోతాయి. యవ్వనారంభం నుండి వారి స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుంది. పరాధీన పరభృక్కులతో జీవితాన్ని వెళ్ళమారుస్తారు వాళ్ళు. అదే వారి పట్ల నా జాలికి గల కారణం. అందుచేత ఆ చిన్నది అలా నాకెదురుగా కూర్చోగానే నాలో వాత్సల్యం చోటు చేసుకుని ఆమెను పలకరించాను. అప్పటికామె తల్లి బరువైన మూటతో కూతురిని అనుసరించి నడిచి వచ్చి ఆమె పక్కన నిలుచుంది. ఆమె కూడా నా వేణుగానాన్ని అబ్బురంగా తిలకరిస్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక ఆంబోతు రివ్వున వచ్చి నా మీదుగా లంఘించి పరుగు తీసింది. ఆ దూకుడులో దాని కాలికిట్టలు నాకు చురుగ్గా తగిలాయి. చేతిలోని వేణువు దూరంగా పడటము, నాకు నొసలు చిట్లి రక్తం కావటంతో అమ్మా అంటూ నేల కొరికాను. ఆ స్త్రీ నా కేకతో మూట కింద పడేసి పరిగెత్తుకొచ్చింది. అయ్యో బాబు అంటూ నా తలను ఆమె ఒడిలోనికి తీసుకుని ధారాపాతంగా కారుతున్న రక్తాన్ని తన చెరుగతో రానియకుండా అదిమి పట్టింది. నా ముఖం అప్పటికే రక్తపు చారలతో అరుణవర్ణం దాల్చింది. ఎప్పుడు వెళ్ళిందో ఆ బాలిక చలములోని నీళ్లను ఆకునిండా తెచ్చి నిలబడింది. ఆవిడ నా ముఖాన్ని తన చెరుగుతో తడిచేసి తుడిచింది. మాతృమమతకు నోచుకొని నాకు ఆమె చల్లని చేతులు నా ఉపచర్యలు చేస్తుంటే మనసు సంతోషాన్ని సంతృప్తిని నింపుకుంది. ఆమె తన తడి కొంగును నా నొసలు మీద అట్టే అదిమి పట్టుకుండడం చేత నా రక్తధార తగ్గింది. అంతలో ఆ చిన్నారి పడిపోయిన నా వేణువును తెచ్చి ఊదటానికి ప్రయత్నం చేస్తున్నది. ఆ దృశ్యం నాకు నయనానందకరమవటం చేత ఆ పసిపాపను చూస్తూ ఆ స్త్రీ ఒడిలో నా తల ఉన్నదన్న విషయం కూడా మరచిపోయాను. ఆ తల్లి ఉన్నట్లుండి హా అంటూ గావుకేక పెట్టడంతో అదిరిపడి ఆమె వైపు తిరిగాను. ఒక పురుషుడు ఎత్తిన గుడ్డలతో భయంకరంగా చూస్తూ నిలబడున్నాడు. నేను చివాలున లేచి నిలుచున్నానో లేదో ఆ గుడ్డలి ఆమె వీపుని చీరేసింది. నా కళ్ళు చెదిరాయి. నేను రాజకుమారినే కావచ్చు. అంత రక్తంలో అన్యాయంగా ఆమె అసువులు బాయడంతో నా మనసు బాధ చెందింది. అతగాడు అదేమీ పట్టించుకోలేదు. ఆమె వీపు నుండి లాగిన గొడ్డలి సింధూరవర్ణాన్ని పొందింది. నా మీదికి గురిపెట్టాడు. అది గమనించిన నేను ఆ మూర్ఖుణ్ణి ఎదిరించటం నిష్ప్రయోజనమని, ఆలసించిన అనవసరంగా అసువులు పోగొట్టుకోవలసి వస్తుందని పిరికివానిలా పిక్కబలం చూపి అతనికి దూరంగా వచ్చేశాను. ఆ రాత్రి నేను పడిన వ్యధ మాటల్లో చెప్పలేను. నన్ను కష్టంలో ఆదుకోబోయి ఆ అమ్మ ప్రాణం మీదకి తెచ్చుకుంది. నన్ను రాజభటులు తెచ్చి నిన్ను ఈ అడవికి చంపటానికి తెచ్చాం అని చెప్పినప్పుడు కూడా నేనంత దుఃఖించలేదు అని చెప్పడం ముగించాడు విజయ్. వింటున్న శ్రోతలిద్దరిలో వీరన్నకు విజయవర్ధన్ జీవితం విచిత్రమైందిగా తోచి వివరాలడగాలన్న కుతూహలంతో నోరు కదిపాడు. కానీ విజయుడు ఇంకా తన ప్రసంగం కొనసాగించటం చేత ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఆ మరునాడు నాకు మనసాగలేదు. ఆ తల్లి ప్రాణాలు పోగొట్టుకున్న చోటుకెళ్ళి చేతులెత్తి నమస్కరించి రావాలనిపించింది. వెళ్ళాను. నేను అక్కడ చూసిన దృశ్యం హృదయ విదారకమైంది. ఆ దుష్టుడు కారణమేమిటో తెలియదు కానీ పసిబాలను కూడా తన గొడ్డలితో నరికాడు. అక్కడ మృత కళేబరాలు రెండూ కూడా మహాబీభత్సంగా ఉన్నాయి. ఆ రాత్రి నక్కలు తోడేళ్లు పీకు తిన్నాయేమో. మృతదేహాల గుర్తులు మాత్రమే మిగిలి పడున్నవా చోట. అదే చోట నా వేణువు విరిగి మొక్కలై పడుండడాన్ని కూడా గుర్తించాను. ఏమి చెప్పను, నా మనసు పొందిన బాధ భరింపరానిదయింది. అతను మనిషా లేక రాక్షసా అనుకున్నాను. నిజమే, అతను అనుమానమావహించిన రాక్షసుడు. తన భార్యగానున్న స్త్రీ మరో పురుషుణ్ణి ఏ భావనతోనూ చూడటాన్ని సహించలేని మనిషి. నా తల్లి ఉంటుంటే ఆమె వయసే ఉండేది. ఇంతకాలానికి నాలో తిరిగి మాతృమమతను చవి చూపించిన ఆ స్త్రీ అలా మరణాన్ని పొందటం గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు బాధతో మెలితిరిగిపోతుంది అన్నాడు విజయ్ బాధాస్వరంతో. అప్పటికి వాళ్ళు కోటయ్య ఇల్లు సమీపించారు. మూసిన తడిక మూసినట్లే ఉంది. వాళ్ళది తెరుచుకుని లోపలికెళ్లారు.
కోటయ్య ఎట్లా పడుకోబెట్టినవాడు అట్లే పడున్నాడు. అది చూచి వీరన్న జాలి చెంది దగ్గరకెళ్ళాడు. అతన్ని కదిలించి చూస్తే ప్రాణం లేదని తెలిసొచ్చింది. వీరన్నకు దుఃఖం ముంచుకొచ్చింది. విజయుడు తన సానుభూతిని తెలిపాడు. కోటమామ కొన్నంత పాపం చేశాడు. ఇట్టాటి చావురాక మరెట్టాగుంటది? పెళ్ళాం బిడ్డల్ని సంపుకున్నందుకు ఆడిలో సచ్చేదాకా పశ్చాత్తాపం కలగల. మరి ఏటంట ఆడు పోయినందుకు బాధపడటం దండగా అన్నాడు కంసుడు. ఆ రాత్రి వాళ్ళు ముగ్గురు కోటయ్య శవం దగ్గరే కాలం గడపాల్సొచ్చింది. అది కాళరాత్రి. ఆ మరునాడు కోటయ్య అంత్యక్రియలు జరిపించి ముగ్గురు నదిలో స్నానం చేసి వచ్చారు. ఆ ఆకుపసరు తగిలితే మూగోళ్ళు కూడా మాట్లాడగలరు. పోనీ ఇది ఎవరికో ఉపయోగపడుద్దిలే అన్నాడు. అది బొడ్లో భద్రంగా బదులుపరుచుకుంటూ కంసుడు. అది సాధారణంగా కంసుడు పలికిన మాటలు. వీరన్నకు అమృతం పోసినట్లయింది. కంసు, నీవన్న మాటలు నిజమేనా? ఈ పసరుకు మోగవాళ్లను మాట్లాడించే శక్తి కలదా? అలాగైతే మా ఆశ్రమంలో కుమ్ముదుమ్మ అనే మోగపిల్లకు దీన్ని ఉపయోగిద్దాం అన్నాడు వీరన్న. అట్టాగే వీరన్న, ఇది ఉపయోగపడటమే గదా కావాల్సింది. ఎవరికైతేనేం అన్నాడు కంసుడు. నాకు శాంతాశ్రమం చూడాలని, శాంత మహర్షుల వారిని దర్శించుకోవాలని కోరికగా ఉంది. నేను మీ వెంట వస్తాను అన్నాడు విజయ్. విజయుడు అలాగన్నందుకు వీరన్న కంసుడు సంతోషించారు. అప్పుడు వీరన్న, వర్ధన్ గారు, దారిలో మీ జీవిత విషయాలు తెలియచేయండి, వింటాం. మీరు రాజకుమారునన్నారు. అడవికి రాజభటులు చంపటానికి తీసుకొచ్చారన్నారు. ఎందువల్లనండి అని అడిగాడు. విజయవర్ధన్ చిన్నగా నవ్వి, ఏమున్నది వీరన్న, మనిషిలోని స్వార్థం ఎన్ని పనులైనా చేయిస్తుంది. మరి నడక ప్రారంభిద్దాం. కబుర్లు చెప్పుకుంటూ కాలు కదిపితే అలసట తెలియదు అనటంతో ఆ ముగ్గురు కోటయ్య గుడిసెను విడిచి బయలుదేరారు. దారిలో విజయవర్ధన్ తన జీవిత వృత్తాంతాన్ని వారికి తెలియజేశాడు. ఆశ్రమానికి దక్షిణ దిశగా కనకపురం అనే ఊరుంది. ఆ ఊరి రాజు ఏకైక పుత్రుడే విజయుడు. ఈయన జన్మించగానే తల్లిని, తర్వాత తండ్రిని కోల్పోయిన నిర్భాగ్యుడు. విజయునికి పినతల్లి భర్త వైరివర్ధన్. అతను విజయునికి సంరక్షకుడై రాజ్యాన్ని పాలింపసాగాడు. దినదిన ప్రవర్ధమానుడై వర్ధిల్లుతున్న విజయుని చూడగానే వైరివర్ధన్ కళ్ళు కుట్టాయి. ఇంత రాజ్యాన్ని ఇప్పుడిలా అర్ధాంతరంగా వానికి వదిలి వెళ్ళటమా అనే బాధ కలిగింది. వానిలో స్వార్థం పెరిగింది, ధర్మం నశించింది. రాత్రింబగలు యోచించి చివరికొక నిర్ణయానికొచ్చాడు. విజయునికి వేటంటే ప్రీతి. వేటకై అడవికి వెళ్లటం పరిపాటిగా జరిగేది. కనుక ఈ వేట నెపంతో అతన్ని హతమార్చి పులి చంపినట్లుగా నిరూపిస్తే తీరిపోతుంది అతని బెడద అనుకున్నాడు. ఆ దురాలోచనను వెంటనే ఆచరణలో పెట్టాడు. అయితే వేటకై వచ్చిన విజయుని చంపటానికై నియమించబడిన రాజభటులు అతని తండ్రి కాలం నుండి ఉన్నవారు, మంచివారు కనుక విజయుని చంపకపోవటమే కాకుండా కొంత ధనాన్ని అతనికిచ్చి చంపిన ఆనవాలుగా ఏదో మృగం కళ్ళు రక్తం తీసుకుపోతున్నామని చెప్పి ఇక ఆ రాజ్యం వైపు రావద్దని హెచ్చరించి వెళ్లారు. వైరివర్ధునికి ప్రజలకు విజయుడొక భూమి మీద లేడన్న నమ్మకాన్ని కలిగించారు. వాళ్ళు రాజ్యానికి తిరిగి వెళ్ళి ఆనాటి నుండి విజయుడు అడవిలోనే కాలం గడుపుతూ వచ్చాడు. ఆ విధంగా అతని కథ వింటూ ముగ్గురు కొండ దిగి వచ్చేశారు. అక్కడో సత్రం ఉంది. అది విజయవర్ధునికి సుపరిచితమయ్యింది. ఆ సత్రంలో కొంతకాలంగా ఒక స్వామీజీ విడిది చేస్తున్నారు. ఆయన పేరు వేదానందులు. విజయుడు తరచూ స్వామీజీ దర్శనార్థం ఆ సత్రానికి వస్తుంటాడు. అందుచేత వీరన్న కంసులను కూడా స్వామీజీ చెంతకు తీసుకెళ్లాడు. వేదానందులు విశ్రాంతిగా కూర్చున్న సమయం అది. ఆ ముగ్గురు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. స్వాముల వారు రామార్పణం అని వారిని ప్రేమతో పలకరించారు. విజయుని చూచి, క్షేమమా అబ్బాయి, సన్నిధికి రావటం లేదేం అని అడిగారు. అవును స్వామి, మనసు బాగోక ఇంట్లోనే ఉండిపోయాను అన్నాడు విజయుడు. అప్పుడు స్వామివారు చిరుదరహాసంతో, పిచ్చివాడ, మనసు కుదుట పడేందుకు అన్ని చింతలు పోగొట్టేందుకు దైవ నామస్మరణే మార్గం నాయనా. అందుకే ఇక్కడ ప్రార్థనలు జరిగేది అన్నారు. అటు పిమ్మట విజయుని నిశితంగా చూసి, అబ్బాయి, నీకు మంచి రోజులు దగ్గరవుతున్నాయి. నీ పురాకృత దుష్కృతం కొంత ఉండి నీవు కొంతకాలం అజ్ఞాతంగా గడపవలసి వచ్చింది అని స్వాముల వారు మరేదో చెప్పబోతుండగా విజయుడందుకుని, స్వామి, ముందు జన్మలో నేనునర్చిన పాపకార్యమేదో తెలుపనే లేదు. ఆనాడు మరోమారు చెప్తానన్నారు అని గుర్తు చేశాడు.
ఏముంది విజయ, ముందు జన్మలో నీవొక బోయవి అయినప్పటికీ అనవసరంగా ఏ ప్రాణిని హింసించని నీ ధర్మ ప్రవృత్తిని ఈ జన్మలో రాజునింట పుట్టావు. కానీ అప్పుడు నీకు తెలియకుండానే ఒక ప్రాణికి నీ వలన బాధ కలిగింది. ఒక దుష్టుని మాటలు విని బోయదొరగా నున్న నీవు ఒక యువకునికి నిష్కారణంగా శిక్ష విధించావు. ఊరు విడిచిపోవలసిందిగా ఆజ్ఞాపించావు. దాని ఫలితంగా అతని తల్లిదండ్రులు జీవితాంతం విలపించటం చేత నీవు ఈ జన్మలో తల్లిదండ్రులను దూరం చేసుకున్నావు. ఇక నీ చేత శిక్ష పొందిన ఆ యువకుడు ఒంటరిగా పడరాని బాధలు పడటం చేత నీవి అజ్ఞాతాన్ని గడపవలసి వచ్చింది. ఇప్పుడది పరిసమాప్తి నొందే సమయం ఆసన్నమైంది నాయనా అన్నారు వేదానంద స్వాముల వారు. విజయుడు తానీ బాధలను అనుభవించటానికి గల కారణాలు తెలుసుకుని సంతుష్టుడయ్యాడు. ఆ వెంటనే స్వామికి పాదాభివందనము చేస్తూ, స్వామి, ఈ ఇద్దరు నా మిత్రులు, వీరి యొక్క జాతక ఫలాన్నో కంట వీక్షిస్తారా అని అడిగాడు. విజయుని కోరిక అంగీకరించిన స్వామీజీ వీరన్న వైపు దృష్టి సారించాడు. ఆ తర్వాత అతని పేరడిగి తెలుసుకున్నారు. ఆ వెంటనే, వీరన్న, నీకు రాజయోగం ప్రాప్తించే సూచనలున్నాయి. వీరోచిత కార్యాన్ని సలిపి రాజు మెప్పు వడిసి రాజార్హతలు పొందెదవు అని చెప్పగా వీరన్న స్వామి మాటలపై నమ్మకమున్నవాడై చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఆ తదుపరి విజయుడు కంసుని గూర్చి ప్రశ్నించగా ఇతనికి చెడు రోజులు దూరమయ్యాయి, రాబోవువన్నీ మంచి రోజులే అని అన్నారు. స్వామీజీకి అప్పటికి ధ్యాన సమయం కావటంతో లేచి నిల్చున్నారు. అప్పుడు ఆ ముగ్గురు ఆయనకు నమస్కరించి సెలవు తీసుకున్నారు. పిమ్మట వాళ్ళు శాంతాశ్రమం వైపు నడక సాగించారు. మార్గ మధ్యలో వీరన్న స్వాముల వారు చెప్పిన మాటల గురించి విజయునితో ప్రస్తావించాడు. స్వామివారు తననుద్దేశించి పలికిన మాటలు నమ్మశక్యమైనవి కావని వీరన్న అనగా విజయుడు స్వామీజీ పలుకులన్నీ నమ్మదగినవని అనేక మంది స్వామీజీ వాకు వినేందుకు వస్తుంటారని చెప్పి నాకు స్వల్పకాలంలో ఒక మూగ బాలికతో వివాహం జరుగునున్నదని చెప్పారు. అది విని నేను విస్తుపోయి ఆయన దశ చూడగా స్వామీజీ చిరునవ్వుతో, నీకా దోషమేమియూ అంటదు, నిర్విచారంగా ఉండు అన్నారు. ఆ మాటలు నాకు అవగాహన కానప్పటికీ స్వామీజీ మాటలపై నమ్మకం తొలగలేదు అని చెప్పాడు విజయుడు. వారు ముగ్గురు ఆశ్రమ ప్రాంతాన్ని చేరారు. మొట్టమొదట వీరిని చూసిన శిష్యులు భయంతో పరుగెత్తుకుంటూ శాంతమహర్షుల వారిని చేరారు. వీరన్నకు వాళ్ల ప్రవర్తనేమీ అర్థం కాలేదు. తనను చూచినదే వాళ్ళు ఆప్యాయంగా కౌగులించుకుంటారనుకున్న అతనికి నిరాశ ఎదురయ్యింది. అయినా కూడా వీరన్న ఆ ఇద్దరిని శాంతమహర్షుల వారి దర్శనానికి తీసుకువెళ్లారు. అంత దూరం నుండి వీరన్నకు శాంతమహర్షుల వారి చుట్టూ శిష్యులు చేతులు కట్టుకుని నిల్చునుండటము, ఆయన వారికేదో బోధిస్తుండటము కనిపించింది. మహర్షి వీరన్నను చూస్తూనే సంతోషంతో లేచి ఎదురేగారు. వీరన్న, వచ్చావా నాయనా? ఇన్ని రోజులు ఎన్ని బాధలు అనుభవించావో కదా అని పలకరించారు వాత్సల్యంతో. ఈ పిరికివాళ్ళు నీవు ఎన్నడో పులినోట పడి ఉంటావని, ఇప్పుడు పిశాచమై వారెదుటికొచ్చావని అపోహపడి నన్ను చేరారు. మానవులో గల భయ స్వభావాన్ని వీడని వీళ్ళు ఎన్నటికీ భగవంతుని చూడగలరు నాయనా, అదే వీరికి బోధిస్తున్నాను అని ఋషివర్యులనగా శిష్యులు సిగ్గుతో మరింత తలలు దించేసుకున్నారు. వీరన్న శిష్యుల అవస్థను అర్థం చేసుకుని, నిజమే స్వామి, వీరు తలచినట్టుగా నన్న రాత్రి ఏ పులో మింగుడవలసింది. మిమ్మల్ని చూడవలసిన భాగ్యం ఇంకా నాకున్నందున ప్రాణగండమేమీ ఎదురవలేదు. అంతేకాకుండా ఈ సజ్జన సాంగత్యం నాకు లభించింది అని విజయ కంసులని గురువుగారికి పరిచయం చేశాడు వీరన్న. వారు మరోమారు మహర్షికి నమస్కరించారు. మహర్షి వారిని సానునయంగా పలకరించారు. వీరన్న అభ్యర్థించగా కంసుని ఆయన తన శిష్యునిగా అంగీకరించారు. విజయునికి ఆ ప్రశాంత పరిసరం బాగా నచ్చటంతో కొన్ని రోజులు అక్కడుండ నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత వారు మహర్షిని వీడి వీరన్న కుటీరం వైపు నడక సాగించారు. అక్కడున్న కుముదానికి వీరన్న రాక ఎవరూ ముందుగా అందచేయలేదు. తన పనిలో నిమగ్నురాలయ్యి పూల చెట్లకు నీళ్లు పోస్తున్నది. కుముదాన్నలా మొదట చూచినవాడు విజయుడు. వెంటనే వీరన్నతో, ఆ యువతి వనకన్యల ఎంత అందంగా ఉందో చూడు, ఈ పరిసరాలెంతో మనోహరంగా ఉన్నాయి అన్నాడు. విజయ, ఆ కనిపిస్తున్నదే నా కుటీరం, ఆవిడే కుముదం అని తెలియజేశాడు వీరన్న. ఇక కంసునికి ఈ ఆశ్రమ ప్రవేశం స్వర్గాన్ని తలపింపజేసి సంతోషాన్ని కలిగించింది. అతనింతకాలం నివసించిన అడవిలో
చెట్లు, పుట్టలు, పులులు, సర్పాలు, ముళ్ళపొదలు, గుట్టలు, మిట్టలు మహా బీభత్సంగా భయంకరంగా ఉండేవి. ఇక్కడ ఇది అడవే అయినప్పటికీ ఏ సుందర దృశ్యాలు, చక్కని కొలనులు, పక్షుల కిలకిలారావాలు, ఫలపుష్ప వృక్షాలు, అందమైన లతలు, పర్ణకుటీరాలు, పచ్చని మైదానాలు అతన్ని తన్మయుణ్ణి చేశాయి. ఇక విజయుని విషయం సరే సరి. గెంతుతున్న లేగదూడలు, బెదిరి పరుగులెడుతున్న లేడిపిల్లలు, కుందేళ్లు అతనికి కనుల పండగ చేసి మురిపించాయి. అంతటి ఆహ్లాదకరమైన ఈ వనంలో కుముదం నిజంగా వనకన్యవలే ఉండి అలనాటి శకుంతలను గుర్తుకు తెస్తూ పూల మొక్కలకు నీళ్లు పోస్తుంటే చాలా ఆనందమనిపించింది. అయితే ఆ ఆనందం వీరన్న మాటలతో మటుమాయమైంది విజయునిలో. వీరన్న అందమైన కుముదం మోగపిల్లని చెప్పటంతో హతాశుతుడయ్యాడు. ఏమిటి విధిలీలా అని వాపోయాడు. వెంటనే కంసుని వద్దనున్న ఆకుపసరు గుర్తుకొచ్చి, వీరన్న, కంసు యొద్దనున్న మహిమగల పసరను ఈమెకు ఉపయోగిద్దామా అన్నాడు సంతోషంగా. నేనన్నది కూడా ఈమెకే కదా. నన్ను, నా మాటని నమ్మి వచ్చిన ఆడపిల్లకు ఈ విధంగా సహాయం చేయటం నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు. కొత్త మనుషుల రాకని చూసిన పశువులు చెవులు రిక్కించి వాళ్ల వైపు చూస్తున్నాయి. చెట్ల మీద పక్షులు చెదురు బెదురుగా ఎగురుతున్నాయి. లేళ్ళు, కుందేళ్లు అటునిటు పరుగు తీసి నక్కి నిల్చున్నాయి. అక్కడున్న పశు పక్షాదులకు వారి రాక కొత్తనిపించి వింతను భీతిని కలిగించింది. వీరన్నను, అతని పక్కనున్న కొత్తవారిని చూసిన కుముదం ముఖమింత చేసుకుని స్థాణువై నిలబడింది. ఆ తన్మయంలో ఆమె నోటి నుండి అనుకోని విధంగా అన్నా అను పదం వెలువడింది. ఆ తదుపరి మరేం మాట్లాడలేక, కొత్తవాళ్ల మధ్య వీరన్నను సమీపించలేక సిగ్గుతో తలదించుకుంది కుముదం. ఆమె అన్నా అని సంబోధించటంతో వీరన్నలో అణిగి ఉన్న భ్రాతృభావాన్ని తట్టిలేపినట్టయింది. అమ్మా కుముద, వచ్చేశానమ్మా, నేను నీ అన్ననే, ఇంకా మాట్లాడమ్మా నాతో అన్నాడు పరవశంతో. వారి అవస్థను గమనించిన విజయుడు, వీరన్న, ఆవేశపడవద్దు, ఆమె అన్ని మాటలు మాట్లాడగలదు, ఆ పసరు ఉపయోగించని అన్నాడు. అప్పటికి గాని వీరన్నకు ఆమె మూగతనం గుర్తుకు రాలేదు. నిజమే, ఇంతవరకు మాట్లాడని నా చెల్లెలు మాట్లాడాలి, అదే నా కోరిక అన్నాడు స్వగతంలో పలుకుతున్నట్లు. కుముదం ఆ ముగ్గురికి ఆతిథ్యాన్నిచ్చి సత్కరించింది. ఆమె సుందర రూపం, సుగుణ స్వభావం విజయుణ్ణి ఎంతో ముగ్ధుణ్ణి చేసింది. ఆ రాత్రి అందరూ సుఖంగా నిద్రించారు. ఒక్క విజయుడు మాత్రం కుముదాన్ని గూర్చిన ఆలోచనలతో అర్ధరాత్రి వరకు గడిపాడు. మరునాడు శాంత మహర్షుల వారి చేతి మీదుగా మహిమగల పసరు కుముదానికివ్వబడింది. కుముద దాన్ని మహాప్రసాదంగా అందుకుని భగవంతుని ధ్యానించి ఆరగించింది. కంసుడు స్వల్ప పరిచయంలోనే ఆమెపై వాత్సల్యాన్ని పెంచుకున్నవాడై, అమ్మా కుముద, ఇక నోరు విప్పి నన్ను అన్నా అని పిలువమ్మా, నీ నోటి మీదుగా మాటలు వినాలనే మేమంతా ఉన్నాం అన్నాడు. శిష్యులు, మహర్షి, ఆయన సతీమణి అందరూ వింతగా కుముదం నోటివైపే చూస్తుండగా కుముదం స్వామికి నమస్కరించి ఆ తర్వాత మెల్లగా, అన్న, సొంత అన్న కూడా మోగచెల్లికి వాక్కుని ప్రసాదింపలేడు, అట్టిది నీవు నాకు అనుగ్రహించావు, ఏనాటి అనుబంధమో ఇది అని పలికి కంసుని పాదాలనంటి నిల్చుంది. వెంటనే, నేనెంతో దౌర్భాగ్యురాలిని అనుకున్నాను, ఎవరికీ కలగలేని అదృష్టం నాకు ముందున్నదని ఊహించలేదు. వీరన్న, కంసన్న నాకు 2 కన్నుల వంటి వారు అంటున్న కుముదం కళ్ళు కృతజ్ఞతతో చెమర్చాయి. విజయుడు కుముదం మనసు అప్పటికే తెలుసుకున్న వాడే కూడా ఆమెను హాస్యం చేయాలని, అయితే ఇక నేను ముందున్న చోటికి వెళ్ళిపోతాను. కుముదం వారిద్దరినీ సోదరులుగా గుర్తించి తన కుటీరంలో ఆశ్రయమిచ్చింది. ఇక నాకెవరున్నారు అన్నాడు. నిష్ఠూరాన్ని కంఠంలో కనబరిచిన అతని ముఖంలో నవ్వుంది. విజయుని మాటలు విని కంసుడు పెద్ద పెట్టున నవ్వాడు. వీరన్న శృతి కలిపాడు. కుముదం విజయవర్ధని ఓరగా చూసి సిగ్గుతో ముడుచుకుపోయి కుటీరం వైపుకు దారితీసింది. ఇదంతా చూస్తున్న శాంతమహర్షి చిరునవ్వు చిందించారు. విజయుని శిరస్సుపై చేయించి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు. అందరి ముఖాలు ప్రఫుల్లతను దాల్చాయి. రాత్రంతా విజయుని పీడిస్తున్న శంక ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది. కుముదానికి తనపై ప్రేమ ఉన్నదో లేదో అన్నది తేలిపోగానే కొద్ది రోజులకు శాంతాశ్రమంలో కుముదం విజయుల వివాహాన్ని మహర్షుల వారు అగ్నిహోత్రుని ముందు జరిపించారు. ఆ తర్వాత ఆ నలుగురు అక్కడున్న వారందరికీ వీడ్కోలు తెలుపుకుని ఆ ఆశ్రమ పరిసరాలను విడవ మనసు రాకున్నారు.
తప్పదు గనుక విజయవర్ధన్ నివాసానికి తరలి వెళ్లారు. ఆ ఇంట వారందరూ సుఖంగా కాలం గడుపుతున్నారు. ఒకరోజు విజయుడు వేటకెళ్ళి బెబ్బులుని చంపటం జరిగింది. ఆ వ్యాఘ్రం ఆ ఊరి ప్రజలకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. రాత్రివేళ అది ఊరిలో సంచరిస్తూ పశువులను మనుషులను పరిమారుస్తుండేది. ప్రజలు బెబ్బులి బాధ తొలగించవలసిందిగా రాజుకు ఫిర్యాదు చేసుకున్నారు. రాజు దాని ఉపద్రవం భరించలేక ప్రజలను బాధిస్తున్న బెబ్బులుని చంపిన వీరునికి రాజకుమార్తెనిచ్చి వివాహము జరిపించటము, ఆ వీరునికి రాజ్యాభిషేకం చేయటం జరుగుతుందని చాటింపు వేయించాడు. చివరకు ఈ చాటింపు సంగతి విజయునికి వీరన్నకు తెలియదు. ఒకరోజు పక్కగామం వెళ్లిన వీరన్న విజయులు ఒక దేవాలయ ప్రాంగణంలో సేద తీర్చుకుందామని వెళ్లారు. ఆ ప్రాంతాన తిరుగాడుతున్న బెబ్బులను చూసిన వీరన్న బెంబేలెత్తి విజయునికి చూపించాడు. విలువిద్యలో నేర్పి అయిన విజయుడు దాన్ని ఒక్క దెబ్బకు హతమార్చాడు. ఎందుకైనా మంచిదని దాని గోళ్లు తోకా కోసుకుని ఆనవాళ్లుగా తెచ్చుకున్నారు. 4-5 రోజులు గడిచింది. బెబ్బులని చంపిన వీరుడెవరో తెలియక రాజు తిరిగి చాటింపు వేయించాడు. పులిని చంపిన వీరుడెవరో ఇంతవరకు రాజు వద్దకు రాలేదు. ఆనవాలు చూపించిన ఆ వీరునికి రాజకుమార్తెనిచ్చి వివాహము గావించుటయేగాక రాజ్యాభిషేకం జరుగుతుంది. ఈ చాటింపును వేయించిన వారు కనకపురం మహారాజులు గారు అను చాటింపు విన్న విజయుడు ఆలోచన చేశాడు. ఇప్పుడు రాజు వద్దకు వీరన్ను పంపటం మంచిది. పులిని చంపిన ఘనత తనదే అయినప్పటికీ అక్కడ పులి ఉన్నదని చూపెట్టిన వారు వీరన్న. వైరివర్ధన మహారాజు నాకు పినతండ్రి, నన్ను ద్వేషిస్తున్నవాడు కనుక రాజ్యం నాకెన్నటికీ అప్పగించజాలడు. కాబట్టి నా స్నేహితుడు వీరన్న నా పినతండ్రి కుమార్తెను వివాహమాడి సుఖించడమే నాకు కావలసింది అని తలపోసి వీరన్నకు ఈ విషయాన్ని తెలియజేశాడు. మొదట వీరన్న అంగీకరించలేదు. రాజకూతురునేమి, నేను వివాహమాడుటేమి, పైగా ఆ రాజ్యానికి రాజు కావటమూనా? నా వల్ల కాదు బాబు. కావలసుంటే న్యాయంగా నీకు రావలసిన ఆ రాజ్యాన్ని పులిని చంపిన వీరుడువు నీవేనని రాజుకు తెలియజేసి రాజ్యమిప్పించగలను అన్నాడు. అందుకు విజయుడు, వీరన్న, నా పినతండ్రి నీవనుకున్నంత సౌమ్యుడు కాడు. నేను బ్రతికున్నట్లు తెలిస్తే ఏ మాయోపయాలు చేతను నన్ను చంపబూనుకుంటాడు. అది తథ్యం. ఆయనకు ఆ రాజ్యం తన అల్లునికి రావాలనన్న కోరిక ప్రగాఢంగా ఉంది. అందుచేత వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా నేను చెప్పినట్లు చేయి. రాజ్యాన్ని నీవు పాలించినా నేను పాలించినా ఒకటే కదా అని విజయుడు పలుమార్లు చెప్పి ఒప్పించాడు. అది విని వీరన్నలో కూడా ఒక యోచన మొలకెత్తింది. ఇప్పటికి తానే పులిని చంపిన వీరుడనని చెప్పి రాజునకు అల్లుడవటము, రాజ్యాన్ని చేజిక్కించుకొనటము జరిగాక అటు పిమ్మట విజయవర్ధనుని సింహాసనాభిషిక్తుణ్ణి చేయటము జరపవచ్చు అని అనుకున్నాడు. ఆనాడు రాజయోగ ప్రాప్తమున్నదని గురువర్యులు చెప్పినది ఇదే కాబోలు అని కూడా అనుకున్నాడు. ఒక శుభముహూర్తాన వీరన్న కంసుని వెంటపెట్టుకుని పులి ఆనవాలు చేతపట్టుకుని రాజు వద్దకు వచ్చాడు. కనకపుర మహారాజు వైరివర్ధన్ బెబ్బులిని చంపిన వీరుడిగా వీరభద్రంని రాజమర్యాదలతో సత్కరించి రాజసభకు కొనిపోయారు. మంత్రులు, సామంతులు మహారాజు ఏకైక రాజపుత్రికకు కానున్న భర్తను, రాబో తమ అధిపతిని గౌరవించారు. కంసునికి ఆయన స్నేహితునిగా మర్యాదలు గావించారు. ఆ తర్వాత కొన్ని నాళ్ళకే వీరన్నకు వైరివర్ధన్ కుమార్తె వైశాలినికి వైభవంగా వివాహం జరిగింది. ఆ శుభ సమయాన విజయుడు కుముదంతో రాలేనందుకు బాధపడ్డాడు వీరన్న. అదే శుభముహూర్తాన అల్లుడు వీరభద్రం ఈ రాజ్యానికి వారసుడని రాజుసభలో తెలియచేశాడు. సభాసుదులు అంగీకారం కూడా అయిపోయింది. పదవీ స్వీకారం శాస్త్రోక్తంగా జరగటమయ్యింది. ఇక వీరన్నకు 1000 ఏనుగుల బలం కలిగిందిప్పుడు. ఇక నిర్భయంగా విజయవర్ధనుణ్ణి కలుసుకుని తనకప్పగించిన రాజ్యాన్ని ధర్మ ప్రకారంగా చెందవలసిన విజయునికి అర్పించడమే మిగిలింది అనుకున్నాడు వీరన్న. ఆ రాత్రి వైశాలినితో ఉన్నదంతా తెలియచేశాడు. ఆమె భర్త చెప్పింది విని విజయవర్ధన్ బ్రతికి ఉన్నందుకు చాలా సంతోషాన్ని పొందింది. వైశాలిని రూపంలో తండ్రిని పోలినను స్వభావం మాత్రం తల్లివే అబ్బినాగి. రూపురేఖల్లో సుకుమారం లేని వైశాలిని అంటే అంతఃపురంలో అందరూ అభిమానించడానికి కారణం ఆమె మంచి స్వభావమే. వీరన్న ఇకపై తానేమి చేయదలుచుకుంది కూడా భార్యకు చెప్పాడు. విజయుని రాజుగా చేయటము, ఆయన కొలువులో తాను ఉద్యోగిగా నుండటము తన అభిష్టమని వీరన్న తెలుపగా బుద్ధిమతి అయిన వైశాలిని అందుకేమీ అడ్డు చెప్పలేదు. మరునాడు వీరభద్రం మామగారితో చెప్పి మహర్షుల వారి దర్శనార్థం భార్య సమేతంగా శాంతాశ్రమానికి బయలుదేరాడు.
వారి వెంట కంసుడున్నాడు. అయితే వాళ్ళు మొదట వెళ్ళింది విజయవర్ధనుడు ఉన్న చోటికి. వైశాలిని విజయవర్ధను చూసి ఎంతో సంతోషించింది. అతి లావణ్యవతిగా రూపొందిన కుముదం ఆమె కంటికి అప్సరసలా కనిపించింది. అటు తర్వాత వారందరూ చేరి మొదట స్వామీజీని దర్శించుకున్నారు. ఆయన చెప్పిన రీతిగానే వారి జీవితాలు నడుస్తున్నవని సంతోషంగా తెలియజేసుకున్నారు. తర్వాత అందరూ శాంతాశ్రమానికి వచ్చారు. వీరిని చూసి శిష్యులు, గురుపత్ని, మహర్షి వెలిపుచ్చారు. వీరన్న శాంత మహర్షుల వారికి విజయుని గూర్చిన వివరాలన్నీ తెలియచేసి ఆయన సలహా అర్థించారు. రాజులు మహర్షులు చెప్పిన మాటలను భయభక్తులతో వినడం జరుగుతుంది కనుక శాంత మహర్షుల వారు తమతో వచ్చి ఆ రాజుకు బోధపరిచి విజయునికి న్యాయంగా రావలసిన రాజ్యం అతనికి చెందేటట్లుగా చూడమని వీరన్న కోరాడు. సత్కార్యాలు చేయటానికి సాధువులు సిద్ధంగానే ఉంటారు కనుక మహర్షి సులభంగానే అంగీకరించారు. వారందరూ ఆశ్రమంలో కొన్ని రోజులు గడిపాక ఒక శుభదినాన అందరూ కనకపురం చేరారు. ముందుగా వర్తమానం పంపి ఉండటం చేత రాజ మర్యాదలతో వారిని రాజగృహానికి తీసుకెళ్లారు. ఆ మరునాడు రాజు కొలువుదీయుండగా సభికుల ముందు వీరన్న, విజయవర్ధన్ ఈ రాజ్యానికి యువరాజు, పులినోటబడకుండా ఎటులను తప్పించుకుని బ్రతికి బయటపడ్డాడు. ఈ అడవిలో నాకు స్నేహితుడయ్యాడు. ఇంతకాలానికి నా చెల్లెల్ని వివాహమాడాడు. అంతేకాకుండా ఈ రాజ్య ప్రజలను బాధ పెడుతున్న బిబ్బులని మేమిద్దరము కలిసే చంపాము అని చెప్పి ముగించాడు. సభలో కోలాహలం బయలుదేరింది. అప్పుడు శాంత మహర్షుల వారు లేచి, నా శిష్యుడు వీరభద్రం చెప్పిందంతా యథార్థం. రాజాది గ్రహించి యువరాజుల వారిని పట్టాభిషిక్తులను చేస్తే ఆశీర్వదించి వెళ్లాలని వచ్చి ఉన్నాను అన్నారు. ఆ మాటలకు సభలో హర్షధ్వనాలు మిన్నుముట్టాయి. వారికి తమ యువరాజు బ్రతికి ఉండటం సంతోషాన్ని కలిగించింది. అప్పుడు విజయవర్ధన్ వేదిక మీదకి వచ్చాడు. సభికులందరూ అతనిని సంతోషాతిశయాలతో ఆశీర్వదించారు. కానీ వైరివర్ధన మహారాజుకి ఈ సంఘటన కాస్త మనస్సులో ముళ్ళుగుచ్చినట్టయింది. కానీ తానొకటి తలచిన దైవం ఒకటి చేసి ధర్మాన్ని గెలిపించినందుకు మనసు సంతోషాన్ని కూడా పొందింది. చేసిన పనికి పశ్చాత్తాపం కలిగింది. అందువలన సభలోని ఒకడుగా విజయుని రాకకు తన సంతోషాన్ని తెలియచేసుకున్నాడు. ఆ తర్వాత వీరభద్రం లేచి విజయవర్ధనకు రాజ్యాభిషేకం చేసే విషయము, తాను యువరాజునకు అంతరంగికునిగా ఉండదగిన వైనము సభికులకు తెలియచేశాడు. అందుకందరూ హర్షించారు. స్నేహితుని కోసము, ధర్మం కోసము అందిన అదృష్టాన్ని త్యాగం చేసిన వీరభద్రముని వేనోళ్ల కొనియాడారు. ఒక మంచి రోజున విజయవర్ధన్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. కుముదం కనకపుర మహారాణి అయింది. కంసుడు సర్వసేనాధిపతిగాను, వీరన్న మంత్రిగాను నియమింపబడ్డారు. కొంతకాలం గడిచాక వీరన్నకు తన వారిని చూడవలెనన్న కోరిక కలిగింది. విజయవర్ధనునికి చెప్పి వైశాలిని వెంటకుని కంసుడు తోడురాగా తన ఊరికి బయలుదేరాడు వీరన్న. మార్గమధ్యాన రామయ్య కొడుకు రమణుని చూడదలచి అక్కడ దిగారు. రమణ వీరన్న అదృష్టానికి చాలా సంతోషించాడు. రామయ్య దంపతులు కుముదం మోగతనం పోయినదని విని అబ్బురపడ్డారు. కానీ ఆమె తల్లి సుబ్బాయమ్మకు కూతురి అదృష్టం చూచుకునే భాగ్యాన్ని నోచుకోనందుకు విచారాన్ని వెలిపుచ్చారు. ఆమె కూతురి బెంకతోనే కాలధర్మాన్నొందిందట. 1-2 రోజులక్కడ గడిపాక వీరన్న తన స్వగ్రామానికి ప్రయాణమయ్యారు. ఊరు చేరగానే తండ్రి భద్రాచలం కాలం చేసిన విషయం తెలిసి విచారపడ్డాడు వీరన్న. తనని అయోగ్యుడుగానే గుర్తెరిగిన తండ్రి తన ప్రయోజకత్వాన్ని చూసి ఎంత సంతసించేవాడోనని వాపోయాడు. ఇక తన అన్నలైన రాగభద్రం, తుంగభద్రం కుటుంబాలు వేరైపోయాయట. వీరన్న పుట్టి పెరిగిన ఆ ఇంట్లో అక్క భద్రకాళి, ఆమె కూతురు రుద్రకాళి మాత్రమే ఉన్నారు. భద్రకాళి భర్త తీర్థయాత్రలకి వెళ్ళి ఉన్నాడని తెలిసింది. అక్క తన కూతురు పెళ్లికై తాను పడుతున్న కష్టాలన్నీ ఏకరువు పెట్టి దుఃఖించింది. వీరన్న ఊర్లోని తన పరిచయస్తులందరినీ పలకరించి వచ్చాడు. అన్నల ఇళ్లకెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చాడు. అప్పటికి వచ్చి 10 రోజులవటంతో కనకపురానికి ప్రయాణం తలపెట్టాడు వీరన్న. ఇన్ని రోజులుగా తన ఇంట్లో తమ్ముడి వెంట అంటి తిరుగుతున్న కంసుడు భద్రకాళికి నచ్చాడు. ఇరుగు పొరుగు చేత గయ్యాళినని పేరుగాంచిన రుద్రకాళిని కంసునికిచ్చి వివాహం చేస్తే తాను నిశ్చింతగా నుండొచ్చు. కంసుడు చాలా మంచివాడు, వీరన్న మాటని కాదనడు అనుకున్న భద్రకాళి ఆ రాత్రి వీరన్నను కదిపింది. ఆమె తలంపు వీరన్నకి కూడా నచ్చినందున తనను నమ్ముకునున్న కంసుని గృహస్థుని చేయటం తన ధర్మంగా ఎంచి కంసునికి తెలుపగా అతడు వీరన్న ఇష్టమే తన ఇష్టమని తెలియజేశాడు.
అంతా సానుకూలమవటంతో ముహూర్తాలు నిర్ణయం చేశారు. విజయవర్ధనునికి ఈ వర్తమానం అందింది. ఆ వార్త విజయునికి చాలా సంతోషాన్ని కలిగించింది. కంసుడు విజయునికి ఆప్తమిత్రుడే కాకుండా అతని భార్య కుముదానికి మాట్లాడే శక్తిని ప్రసాదించిన పుణ్యమూర్తిగా కూడా గౌరవముంది. అందుచేత ఆ పెళ్లికి విజయవర్ధనుడు భార్య సమేతంగా వస్తున్నానని కబురంపాడు. వారి రాక విన్న కంసునికి చాలా సంతోషమైంది. వీళ్ళందరూ ఎంత మంచివాళ్ళు, ప్రాణాలకు ప్రాణమిచ్చే పుణ్యధనులు, గోరంత ఉపకారాన్ని కొండంతలు చేసి మెచ్చుకుంటారు అనుకున్నాడు కంసుడు. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేయకపోయినా కంసుడు రుద్రకాళుల పెళ్లికి రావలసిన వారందరూ వచ్చి చేరారు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం ప్లీజ్ షేర్ అండ్ లైక్. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.